నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వార్తల ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి హాజరు. దేశానికే ఐఎస్బీ గర్వకారణమని కితాబు. భారత్ స్వావలంబన సాధించడంలో బిజినెస్ ప్రొఫెషనల్స్ పాత్ర కీలకమన్న ప్రధాని. రాజకీయ సంకల్పంతో సంస్కరణలను వేగవంతం చేస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రధానమంత్రి. కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి పొందుతుందని ధీమా. యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని మోదీ వెల్లడి. ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్. బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ. 2-3 నెలల్లో సంచలన వార్త వింటారన్న ముఖ్యమంత్రి. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి. 1400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన హుందాయ్ కంపెనీ. ఇక వివరాలు చూద్దాం. భారత్ను రానున్న కాలానికి సిద్ధం చేసేందుకు స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇందులో వ్యాపార నిపుణుల పాత్ర కీలకమైందని స్పష్టం చేశారు మోదీ. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నగరంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ సెరమనీలో పాల్గొన్న ఐఎస్బీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యాపార ముఖ చిత్రంలో ఐఎస్బీ విద్యార్థుల పాత్ర అమూల్యమైందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు. 2001లో దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జాతికి అంకితం చేసిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, లీడర్షిప్, ఎక్సలెన్సీ అవార్డులను బహూకరించారు. ఐఎస్బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. ఐఎస్బీ హర్యానా క్యాంపస్ నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఐఎస్బీ నుండి 50,000 మందికి పైగా ఎగ్జిక్యూటివ్లు ఉత్తీర్ణులై ఎన్నో ప్రముఖ కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారని అన్నారు. ప్రపంచంలోనే స్టార్టప్ల రంగంలో భారత్ 3వ స్థానంలో ఉందని, ఇందులో ఐఎస్బీ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. ఐఎస్బీ విద్యార్థులు భారత్కే గర్వకారణమని కొనియాడారు. अटल जी ने इसे देश को समर्पित किया था. तब से लेकर आज तक लगभग 50,000 एग्जीक्यूटिव यहां से ट्रेन होकर निकले हैं. आज आईएसबी एशिया के टॉप बिजनेस स्कूलों में से एक है. आईएसबी से निकलने वाले जो प्रोफेशनल्स हैं वे देश के बिजनेस को गति दे रहे हैं, बड़ी बड़ी कंपनियों का मैनेजमेंट संभाल रहे हैं. यहां के स्टूडेंट्स ने अनेक स्टार्टअप बनाए हैं, अनेकों यूनिकॉर्न्स निर्माण में उनकी भूमिका रही है. ये आईएसबी के लिए उपलब्धि तो है ही, पूरे देश के लिए गर्व का विषय भी है. G20 దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉందని ప్రధాని తెలిపారు. స్మార్ట్ ఫోన్ల డేటా వినియోగంలో తొలి స్థానంలోనూ, ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 2వ స్థానంలోనూ భారత్ ఉందన్నారు. నేడు భారత్ అంటే ప్రపంచానికి బిజినెస్ అని అన్నారు. మనమిచ్చే పరిష్కారాలను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారని ప్రధాని తెలిపారు. स्मार्टफोन डेटा कंज्यूमर के मामले में भारत पहले नंबर पे है. इंटरनेट यूजर्स की संख्या को देखें तो भारत दुनिया में दूसरे नंबर पर है. ग्लोबल रिटेल इंडेक्स में भी भारत दुनिया में दूसरे नंबर पर है. दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम भारत में है.
दुनिया का तीसरा सबसे बड़ा कंज्यूमर मार्केट भारत में है। గత 3 దశాబ్దాల్లో పాలకులకు రాజకీయ సంకల్పం లేని కారణంగా సంస్కరణలు, కీలక నిర్ణయాలు జరగలేదని ప్రధాని పేర్కొన్నారు. అయితే 2014 నుండి రాజకీయ సంకల్పంతో ప్రభుత్వం సంస్కరణలను వేగపరుస్తోందని తెలిపారు. క్రీడా, వైద్య రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. వ్యాక్సిన్లను కొనుగోలు చేసే స్థాయి నుంచి విదేశాలకు సరఫరా చేసే స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు మెరుగైన ఫలితాలిస్తాయన్నారు. ఈ నేపథ్యంలో రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ వ్యవస్థను ఐఎస్బీ విద్యార్థులు అధ్యయనం చేయాలని ప్రధాని సూచించారు. कोरोना जैसी वैश्विक महामारी में हम सबने और दुनिया ने भारत का सामर्थ्य देखा है। सदी की इस सबसे बड़ी आपदा में ग्लोबल सप्लाई चेन्स में इतना बड़ा डिस्रप्शन हुआ, फिर युद्ध ने भी इस संकट को और बढ़ा दिया। इन सब के बीच भी भारत आज ग्रोथ के एक बड़े केंद्र के रूप में उभर रहा है। पिछले साल भारत में अब तक का सबसे ज्यादा रिकॉर्ड एफडीआई आया। आज दुनिया ये महसूस कर रही है कि इंडिया मीन्स बिजनेस। నేడు దేశంలో చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చిన్న తరహా వ్యాపారవేత్తలకు ఎక్కువ అవకాశాలు లభించాలని, స్థానిక మార్కెట్లను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. భారత్ స్వయం స్వావలంబన సాధించడంలో బిజినెస్ ప్రొఫెషనల్స్ పాత్ర కీలకమని అన్నారు. ఇందులో భాగస్వాములవ్వాలని ఐఎస్బీ విద్యార్థులకు ప్రధాని సూచించారు. ఐఎస్బీలో కార్యక్రమం అనంతరం ప్రధాని బేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన నుండి తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆయన. హైదరాబాద్లోని ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మరిన్ని వివరాలు చూద్దాం. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని అక్కడ బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వాగత సభలో ప్రసంగించారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాని బీజేపీ కార్యకర్తల్లో ఆద్యంత ఉత్సాహం నింపుతూ నరేంద్ర మోదీ ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారందరికీ ప్రధాని శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ ఐక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని అన్నారు. రాష్ట్రం కోసం వేల మంది ప్రాణత్యాగం చేయగా వారి ఆశయాలు నెరవేరడం లేదని అన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. तेलंगाना के उज्जवल भविष्य के लिए थे। ये बलिदान तेलंगाना की आन बान शान के लिए था। तेलंगाना आंदोलन इसलिए नहीं चला था कि कोई एक परिवार तेलंगाना के विकास के सपनों को लगातार कुचलता रहे। కుటుంబ పార్టీల నుండి విముక్తి కల్పించినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి తప్పక జరుగుతుందని, బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. तेलंगाना के लोग देख रहे हैं कि परिवारवादी पार्टियां किस तरह सिर्फ अपना विकास करती हैं, अपने परिवार के सदस्यों की तिजोरियां भरती हैं। इस परिवारवादी पार्टियों को गरीब के दर्द की, गरीब की तकलीफ की न उनको कोई चिंता होती है, न कोई परवाह होती है। इनकी राजनीति सिर्फ इस बात पर केंद्रित होती है
एक परिवार लगातार किसी भी तरह सत्ता पर कब्जा करके लूट सके तो लूटता रहे। इसके लिए ये लोग समाज को बांटने की साजिश रखते हैं। కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందని, తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతగానైనా పోరాడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని మోదీ తెలియజేశారు. पिछले 8 सालों में सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र के साथ देश की निरंतर सेवा की है। गरीब, पिछड़ा, दलित, आदिवासी, हमारी माताएं बहनें, हमारे अंत्योदय के सारे साथी, भारतीय जनता पार्टी के लिए उनका उत्कर्ष ये हमारी आस्था है। देश का सम्मान देश के गरीब, मजदूर और किसान के सम्मान से जुड़ा है। आज गरीब से गरीब व्यक्ति भी सपने देख सकता है, स्वाभिमान से जीवन जीने का प्रयास कर सकता है। అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు, అధికారులు ప్రధానికి స్వాగతం పలికారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో 11 అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, భూమి పూజ చేశారు. ఇందిరా ఆవాస్ యోజన కింద లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. సుమారు 31,500 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలు, అనుసంధానం మెరుగవుతాయి. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమిళనాడులో పర్యటిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమిళ ప్రజలు, భాష, సంస్కృతి ప్రత్యేకమైనవని కొనియాడారు. తమిళ భాషా సంస్కృతికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని హామీ ఇచ్చారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకునేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. worth over 31,000 crore rupees are either inaugurated or the foundation stones are being laid. The focus on road construction is clearly visible. We are doing so because it is directly linked to economic prosperity. The Bengaluru-Chennai Expressway will connect two key centers of growth. The 4-lane elevated road connecting Chennai Port to Mathuravail will make Chennai Port more efficient and decongest city traffic. కేంద్రంలో మార్పు తథ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. 2-3 నెలల్లో సంచలన వార్త వింటారని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఈ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లిన ముఖ్యమంత్రి మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ వారితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మాజీ సీఎం కుమారస్వామితో కలిసి ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కన్నా తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. దేశం అమృతోత్సవాలను జరుపుకుంటున్న వేళ కరెంటు, సాగునీరు, మంచినీటి కోసం ఎంతో మంది అల్లాడుతున్నారని సీఎం అన్నారు. కేంద్రంలో ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని అనేది ముఖ్యం కాదని, ఒక ఉజ్వల భారతం కోసం శ్రమించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. देश को एक पॉजिटिव लाइन में, कंक्रीट लाइन में बनाने की बात होना चाहिए.
जो कि हमारे साथ जो देश आज़ाद हुए वो काफ़ी आगे निकल चुके हैं। हम जहाँ के वहाँ रह गए। आज देश में कोई कुछ नहीं, किसान कुछ नहीं, हमारे दलित कुछ नहीं, हमारे आदिवासी ट्राइबल भाई कुछ नहीं है, तो फिर कौन कुछ है? तो इसलिए हालात बिगड़ता जा रहा है दिन ब दिन। भाषणबाजी तो बहुत होता है, प्रॉमिसेस बहुत किए जाते हैं, लेकिन होता यह है, असलियत क्या है? इंडस्ट्री क्लोजर हो रहा है, जीडीपी क्रैश हो रहा है, इन्फ्लेशन ऑन द हाई राइज है, रुपया पूरा कंप्लीटली गिर गया है, नेवर बिफोर इन द हिस्ट्री। डॉलर के इस मुकाबला पहली बार इतिहास में बहुत बड़ा गिरावट आ चुकी है। तो इन चीज़ों के मद्देनजर देश के युवाओं को, देश के बुद्धिजीवियों को, देश के जर्नलिस्ट भाइयों का ये फर्ज बनता है कि ये भारत बदले, जरूर बदले और जरूर बदलेगा। मैं इतना ही कहना चाहूंगा, आई वुड ओनली लाइक टू से दैट विथ ऑनरेबल देवेगौड़ा जी, our elder leader, regarding the national politics, regarding the Karnataka politics, everything. One thing I remind you, all of my dear friends, the other day when I was there before Karnataka elections last time, I said I'll come back to the swearing ceremony of Mr. Kumaraswamy, and my words were proved to be right, and he became the chief minister. And this time, I assure you, there is going to be a change at the national level. None can stop it. None can stop it. बातें बहुत होते हैं, ऐसी बात नहीं है, लेकिन भारत बदलेगा। भारत को बदलना चाहिए, परिवर्तित होना चाहिए, संभावित रूप का परिणाम लेना चाहिए। इस देश को राजनीति के अलावा, नेताओं के अलावा, इज़म्स के अलावा राइज होके डेफिनेटली देश का हालत को बदलने का हर संभव प्रयास करना चाहिए। वो जैसा कुमारस्वामी जी ने कहा, उस प्रकार से 2-3 महीने के बाद आपको सेंसेशनल न्यूज मिलेगा। नो मोर क्वेश्चंस, थैंक यू। తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానుంది. రాష్ట్రంలో 1400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు హుందాయ్ కంపెనీ ప్రకటించింది. దావోస్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్తో సమావేశమైన అనంతరం హుందాయ్ సీఈఓ యంగోచ్చి ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ వ్యాలీలో కూడా భాగస్వామిగా ఉండేందుకు సంస్థ అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకున్న ఇతర అవకాశాలపై కూడా యాంగోచ్చి కేటీఆర్తో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వాహనాల రంగంలో హుందాయ్ కంపెనీ పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందని అన్నారు. దేశంలో తొలిసారిగా మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, ఇందులో భాగస్వామి అయ్యేందుకు ముందుకొచ్చిన హుందాయ్కి ధన్యవాదాలు తెలిపారు. కాగా హైదరాబాద్లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్వీడన్కు చెందిన ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. జినోమ్ వ్యాలీలో ఈ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్లను తయారు చేస్తున్నామని ప్రకటించింది. రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రంపై 25 మిలియన్ యూరోలను పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు దావోస్లో వివరించారు. మరోవైపు రసాయన, ఫార్మా, ఆహార, ఇంధన పరిశ్రమలకు గ్లాస్ లైన్ పరికరాలు, సాంకేతికతలను సరఫరా చేసే అంతర్జాతీయ కంపెనీ జీఎంఎం ప్యాడ్యులర్ హైదరాబాద్లో తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఇందుకు గాను $10 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దావోస్లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో సమావేశం అనంతరం సంస్థ ప్రతినిధులు ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా జీఎంఎం ప్యాడ్యులర్ సీఈఓ థామస్ కెహెల్ మాట్లాడుతూ తమ వ్యాపార ప్రణాళికల్లో హైదరాబాద్కే మొదటి ప్రాధాన్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫార్మాసిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి సిద్దమన్నారు. జీఎంఎం ప్యాడ్యులర్ కంపెనీ 2 సంవత్సరాల క్రితం గ్యాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం హైదరాబాద్లో $6.3 మిలియన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కాగా హైదరాబాద్ కేంద్రాన్ని విస్తరించాలని జీఎంఎం ప్యాడ్యులర్ కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ కంపెనీకైనా ప్రభుత్వం పూర్తి సహకారం ఇస్తుందని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలన్నారు. కుటుంబ పాలన గురించి బీజేపీ నేతలకు మాట్లాడే హక్కు లేదన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడని, రాష్ట్రాన్నే ఆయన తన కుటుంబంగా భావిస్తారని హరీష్ రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం పగటి కలే అని హరీష్ వ్యాఖ్యానించారు. మోసపూరితమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ పేదలకు ఇచ్చే సిలిండర్ మీద ఇచ్చే 400 సబ్సిడీ ఎగబెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మీరు ఇచ్చిందా సబ్సిడీ?
4 నెలలు ఇచ్చిండ్రు, 400 ఎగబెట్టేసారు. ఇవాళ సబ్సిడీ బంద్ అయింది, సిలిండర్ ధర 1000 రూపాయలైంది. మీరు తెలంగాణ గురించి అసలు మీకు ఎక్కడ హక్కున్నది? తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని చెప్పి తెలంగాణ ఆత్మాభిమానాన్ని పార్లమెంట్ లో దెబ్బతీసింది నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ప్రజల మీద మీకు అసలు మాట్లాడే నైతికత లేదు. మీకు అసలు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఏమిచ్చిండ్రు? మీ 7 ఏళ్ల పరిపాలనలో తెలంగాణకు మీరు చేసిన ఒక్క పని ఏదైనా ఉంటే చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చింది లేదు కానీ రద్దు చేసిండ్రు. వచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేసిండ్రు. వేలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా తెలంగాణను టెక్నాలజీ హబ్ గా మార్చింది టీఆర్ఎస్ పార్టీ. ఇలా తెలంగాణలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైనటువంటి అతిపెద్ద ఐటీ కంపెనీలు పోటీలు పడి తెలంగాణకు వస్తున్నారు. దాంట్లో మీరు చేసింది ఏం లేదు. అది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క 7 ఏళ్ల పాలనకు నిదర్శనం. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెల ఖమ్మం పట్టడానికి 2,70,00,000 రూపాయల నిధులు వస్తున్నాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జూన్ 3 నుంచి జరగనున్న పట్టణ ప్రగతిపై మంత్రి పువ్వాడ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఖమ్మం అని అన్నారు. పట్టణంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గోళ్లపాడు కాలువపై 100 కోట్లతో దాదాపు 11 కిలోమీటర్ల మేర అండర్ డ్రైనేజీ పైప్లైన్ నిర్మించి 3 టౌన్ ప్రజల సమస్యను పరిష్కరించామన్నారు. రానున్న 30 ఏళ్లకు సరిపడా పైప్లైన్లు ఏర్పాటు చేశామన్నారు. కార్పొరేషన్ నిధులనే కాకుండా ఇతర నిధులను నగరాభివృద్ధికి కేటాయించామన్నారు. రోడ్ల విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, డ్రైన్లు వంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి పువ్వాడ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, నగర మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు. అట్లనే పట్టణ ప్రగతిలో ఇంకొక ముఖ్యమైన పారామీటర్ ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ మన పాపులేషన్ కి సాచురేషన్ మోడ్ మీద సాధించిన ఏకైక మున్సిపాలిటీ ఖమ్మం మున్సిపాలిటీ. మన తర్వాత కరీంనగర్ చేశారు. మనం దాదాపు 40 పైచిలుకు ప్రాంతాల్లో మనము కొత్తగా మన పబ్లిక్ టాయిలెట్స్ ని మనం పెట్టుకోవడం జరిగింది. అట్లనే పట్టణ ప్రగతిలో మరో ముఖ్యమైనది పట్టణ ప్రకృతి వనాలు. ముందు పల్లె ప్రకృతి వనాలు చాలా చేశాం, కానీ పట్టణ ప్రకృతి వనాల్లో కూడా మనం మిగతా మున్సిపాలిటీలు, మిగతా కార్పొరేషన్ల కన్నా కూడా ముందే మనం స్పందించి లాస్ట్ రైనీ సీజన్ లోనే గోళ్లపాడు ఛానల్ మీద ఆల్రెడీ ఇప్పటికి 3-4 పెట్టుకున్నాం కదా. వైష్ణవి దగ్గర ఒకటి వచ్చింది, శ్రీదేవి దగ్గర ఒకటి వచ్చింది, సుందరయ్య నగర్ లో ఒకటి వచ్చింది ఆల్రెడీ. కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్ లాంటివి నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జ్యోతినగర్లో కమ్యూనిటీ హాల్ భవనానికి నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ బీరప్ప దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ కరీంనగర్లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం 1,000 కోట్లు విడుదల చేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మత కలహాలు లేకుండా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని గంగుల విమర్శించారు. బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఒకవైపు మానే రివర్ ఫ్రంట్, ఒకవైపు టౌన్ లో బ్రహ్మాండమైన రోడ్స్, ఇప్పటికే మెడికల్ కాలేజు, కేబుల్ బ్రిడ్జ్, ఇట్లా అద్భుతంగా ప్రజలందరూ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు. అభివృద్ధి జరుగుతుంది, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏ ఎన్నిక వచ్చినా కూడా అభివృద్ధికి పట్టం కడుతున్నారు. ఎక్కడైతే శాంతి భద్రతలు బేసుకుంటాయో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. అందుకే భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి చెందే రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఎందుకైందంటే ఇక్కడ శాంతి భద్రత బాగున్నాయి, మత కలహాలు లేవు, హిందువులు ముస్లింస్ అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. రైతుల ఆదాయం పెంచాలని, వారికి ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ 1న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. మహబూబాబాద్ జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకంపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా 4 నెలలకొకసారి 2,000 రూపాయల చొప్పున ఏడాదిలో 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలో జమవుతాయి. రైతులకు ఈ డబ్బులు పెట్టుబడికి, ఎరువులకు, కూలీల ఖర్చులకు, పంట కోతలకు ఆసరగా నిలుస్తాయి.
మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాల్లోని 451 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 97,000 మంది రైతులకు గాను దాదాపు 90,500 మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. వారి ఖాతాల్లో ప్రతి 4 నెలలకొకసారి 2,000 రూపాయల చొప్పున జమ అవుతున్నాయి. రైతులు బాలాజీ బాలునాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10 సార్లు డబ్బులు తమ ఖాతాలో జమయ్యాయని చెప్పారు. చిన్న తమలాంటి సన్నకారు రైతులకు ఈ పెట్టుబడి సహాయంతో ఎరువులు, రసాయనాల కొనుగోలుకు, కూలీల ఖర్చులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటికీ 10 సార్లు తీసుకున్నాం. మేము 11వ సారి కూడా వేస్తామని తెలిసింది. సంవత్సరానికి 3 విడతలుగా 3 నెలలు 6,000 రూపాయలు వేయటం వల్ల మాలాంటి రైతులకి ఎంతో మేలు చేకూరుతుంది. ఈ డబ్బులు 3 విడతలుగా రావడం వల్ల మాకు ఎరువులకి, పురుగు మందులకి, ఇతర కూలీలకి వాటికి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ఈ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మాలాంటి చిన్న రైతులకి మేలు జరుగుతుంది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మాకు ఇంతకుముందు 10 విడతలుగా 2,000 రూపాయలు పట్టి ఈసారి 11వ విడతగా 2,000 రూపాయలు పడితే మాకు మెసేజ్ వచ్చింది. ఇదే విధంగా మాకు ఆ 2,000 రూపాయలని మేము ఎరువులకు కానీ చిన్న చిన్న వస్తువులు కానీ ఉపయోగించి మేము ఈ వ్యవసాయపరంగా ఎంతో కొంత ఉపశమనం పొందుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపక శాఖలో పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియబోతోంది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫామ్ సర్వీసులోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగియాల్సిండగా నిరుద్యోగుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం గడువుతో పాటు 2 ఏళ్ల వయోపరిమితిని కూడా పెంచింది. ఇప్పటి వరకు 13 లక్షల దరఖాస్తులొచ్చాయని, చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆగస్టు 7న ఎస్ఐ రాత పరీక్ష, అదే నెల 21న కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. అమరావతి భూ సమీకరణ వ్యవహారంలో ఏపీ మాజీ మంత్రి పి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి రింగ్ రోడ్ భూ సమీకరణలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్పై తొందరపాటు చర్యలొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయనతో ప్రమాణం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గతంలో లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన అనిల్ బైజల్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా ఆయన స్థానంలో వినయ్ కుమార్ సక్సేనా నియమితులయ్యారు. పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులకు మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య అండగా నిలుస్తోంది. చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి బ్యాంక్ సహకారంతో ఇటీవల కొత్తగా ఆవేక్ష పేరిట డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్మికుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి ఆలనా పాలన చూసుకుంటోంది. దీనికి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సమాఖ్య సిడ్బి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. మరిన్ని వివరాలు. హైదరాబాద్ పరిధిలో ఉప్పల్, జీడిమెట్ల, కళ్లకల్, చర్లపల్లి, గుండ్లపోచంపల్లిలో పారిశ్రామిక వాడలున్నాయి. ఇక్కడ పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు. అయితే చిన్నపిల్లలున్న మహిళా కార్మికులు వారిని ఒంటరిగా వదల్లేక వెంట పరిశ్రమలకు తీసుకువచ్చేవారు. అప్పుడప్పుడు వారి సంరక్షణ చూసుకుంటూ పనులు చేయటం వారికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇలాంటి పరిస్థితిని గమనించిన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీనికి సిడ్బి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తోంది. హైదరాబాద్లో మొత్తం 4 ఆవేక్ష డే కేర్ సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. దాదాపు 200 మంది చిన్నారులు ఈ సంరక్షణ కేంద్రాల్లో ఉంటున్నారు. ఉదయమే మహిళా కార్మికులు వారి పిల్లలను ఇక్కడ వదిలేసి మళ్లీ సాయంత్రం తిరిగి తీసుకువెళతారు. వీరి ఆలనా పాలనా చూస్తూ వీరికి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
మహిళా పరిశ్రమల సమాఖ్య కోవే చేస్తున్న పనిని పలు పరిశ్రమల యాజమానులు సైతం అభినందిస్తున్నారు. ప్రతి పారిశ్రామిక వాడలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు ఆటలు, ఇతర సదుపాయాలు కల్పించాలని ప్రణాళికలు రూపొందించాం. దీనికోసం ఆయాలు, పర్యవేక్షణ కోసం ఇన్ఛార్జీలను నియమించినట్లు కోవే జాతీయ అధ్యక్షురాలు మధు త్యాగి తెలిపారు. This is one initiative by COVE for the daycare center, which is aimed to support the women, those who are working in industries, and they can't leave their children anywhere else. Either they have to leave children with their relatives, or they leave the job to take care of the children. In such situation, their earnings are zero. ఈ సంరక్షణ కేంద్రాల్లో పిల్లలు సులువుగా నేర్చుకునే విధంగా ఆటపాటలతో ప్రాథమిక విద్యను అందించాలని నిర్ణయించినట్లు డే కేర్ చైర్పర్సన్ హారతి, సెంటర్ స్టాఫ్ ట్రైనర్ శ్రీలత తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం ఎల్బీ స్టేడియంలో యోగా మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ కన్వీనర్ యోగా గురు పి రవికిషోర్ తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆయుష్ శాఖ, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే యోగా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సర్బానంద్ సోనోవాల్, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 50,000 మంది విద్యార్థులతో పాటు ఆధ్యాత్మిక సంస్థలైన పతంజలి ట్రస్ట్, బ్రహ్మకుమారీస్, శ్రీ రామచంద్ర మిషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా ఉత్సవ్ కార్యక్రమాన్ని దూరదర్శన్ యాదగిరి ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ కారణంగా రేపు ఉదయం 7 గంటలకు ప్రసారం కావాల్సిన వార్తలు ఉదయం 7:45 ప్రసారమవుతాయి. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్ ఐఎస్బీ ద్విదశాబ్ది వార్షికోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి హాజరు. దేశానికే ఐఎస్బీ గర్వకారణమని కితాబు. భారత్ స్వావలంబన సాధించడంలో బిజినెస్ ప్రొఫెషనల్స్ పాత్ర కీలకమన్న ప్రధాని, రాజకీయ సంకల్పంతో సంస్కరణలను వేగవంతం చేస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రధానమంత్రి, కుటుంబ పాలన నుండి తెలంగాణ విముక్తి పొందుతుందని ధీమా, యువతతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని మోదీ వెల్లడి. ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్. బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ భేటీ. 2-3 నెలల్లో సంచలన వార్త వింటారన్న ముఖ్యమంత్రి. దావోస్ వేదికగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి. 1,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన హుందాయ్ కంపెనీ.